హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీ అండి. ఇవాళ ఖాజాలు చేస్తున్నారండి. దానికోసం మైదా తీసుకున్నారండి. ఒక 5 కేజీలు మైదా తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలండి. డాల్డా కూడా వేయాలండి. వేసి మనం చపాతీ పిండి బాగా ఒత్తుకోవాలండి. సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయండి ఖాజాలు. మనం ఎంత బాగా పిండి కలిపామంటే అంత టేస్టీగా ఉంటాయండి. మనం ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా బాగా చేయాలండి. దాని తర్వాత పెద్ద ఉండలా తీసుకొని ఇది రొట్టెలాగా చేసుకోవాలి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా రావాలండి. ఎందుకంటే పల్చగా వస్తే క్రిస్పీగా ఉంటాయి ఖాజాలు. మనము బాగా అది కొద్ది లావుగా చేసుకుంటే అస్సలు క్రిస్పీనెస్ అస్సలు రాదండి. మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటాయి ఖాజాలు. ఇది ఎంత పెద్దదైతే అంత పెద్దగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అందులోకి ఇదిగోండి డాల్డా మొత్తం మనకి రొట్టె మొత్తం తగిలేటట్టుగా రాయాలి. చూసారా, ఇలా రాసి దాని తర్వాత దానిపై నుండి కొద్దిగా బియ్యం పిండి ఉండేది కదండి, అది జల్లుకోవాలి. జల్లుకుంటే ఏంటంటే మనకి డాల్డా వేస్తే లోపల పొరలుగా బాగా ఇదైద్దండి. ఖాజా చాలా బాగుండిద్ది. తినేటప్పుడు మనకి క్రిస్పీగా కూడా వచ్చిందండి. మనం బియ్యం పిండి వేసుకుంటే ఇంకా అది బాగుంటుందండి. క్రిస్పీనెస్ వస్తాయి బియ్యం పిండి జల్లుకుంటే. ఇలా మొత్తం రొట్టె మొత్తం తగిలించాలండి డాల్డాను. బియ్యం పిండి జల్లితే సరిపోయిద్దండి. చూసారా, ఇలా చేసిన తర్వాత బియ్యం పిండి వేసి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు మనం రౌండ్ రొట్టె చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ చేస్తాం చూసారా, అలాగే ఫోల్డింగ్ చేయాలి. ఇది కూడా మనకి పెద్దదైతే రొట్టె మనకి ఫోల్డింగ్ అనేది ఎక్కువ ఉండిద్ది కదా, అప్పుడు పొరలు అనేది ఎక్కువగా వస్తాయండి. అందుకే కొద్దిగా పెద్ద ఉండ తీసుకొని పెద్ద రొట్టెలా చేసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్ అనేది ఎక్కువ ఇద్ది కదా, మనకి బాగుండిద్ది. పొరలుగా వచ్చి ఖాజా చాలా బాగుండిద్దండి. స్వీట్ ఐటమ్. ఇలా మొత్తం చేసేసిన తర్వాత ఇది పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం పిండి జల్లుతాం కదండి, అప్పుడు మనకి పొరలుగా వేయండి. చూసారా, ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే అది ఫోల్డింగ్ అనేది ఎక్కువ రావాలండి. ఎక్కువ వస్తే మనకి ఖాజాలు అనేది మనకి పొరలుగా వచ్చి చాలా బాగుంటుందండి. అందుకే మనం తీసుకున్నప్పుడు కొద్దిగా పెద్ద ఉండ తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఖాజాలాగా ఒత్తుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఖాజాలు. అసలు తింటే అసలు వదలరండి, అంత టేస్టీగా ఉంటాయి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. మొత్తం ఇలాగే చేయాలండి. ఇది మాత్రం పల్చగానే ఉండాలండి. థిక్నెస్ మాత్రం అస్సలు ఉండకూడదు. థిక్గా ఉంటే మాత్రం మెత్తబడిపోతాయండి. ఇప్పుడు మనం నూనె అనేది వేసి ఇది ఖాజాలు అనేది స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మనకి స్లో మంట మీదే ఉండాలి. ఎక్కువ హై మంట మీద పెట్టుకుంటే లోపల అనేది ఉడకవండి. స్లోగా ఉడకాలి ఖాజాలు, అప్పుడే క్రిస్పీనెస్ వస్తాయండి మనకి. చాలా చూడండి ఎలాగా పొరలుగా ఎలా ఉన్నాయి చూసారా. టేస్టీగా ఉంటాయండి ఖాజాలు. మాత్రం సూపర్గా ఉంటాయి. ఎమ్మి ఖాజాలు. ఇలాగే స్లో మంట మీద చూడండి ఖాజాలు ఎంత పొరలుగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉంటాయండి. మనకి ఒక 2 నెలలైనా ఉంటాయండి, ఏమవ్వవు. మనం బాగా మూత వేసి పెట్టేస్తే డబ్బాలో ఒక 2 నెలలైనా ఉంటాయండి ఖాజాలు, ఏం పాడవు. దానిలో కోసం మనం పంచదార పాకం కోసం నేను 5 కేజీలు మైదాకి 4 కేజీలు పంచదార తీసుకున్నామండి. ఇందులోకి 3 గ్లాసులు వాటర్ పట్టిద్దండి పంచదారలోకి. అంటే మనకి తీగ పాకం అక్కర్లేదండి. అంటే మనకి కొద్దిగా పంచదార అని
అనేది కరిగిపోయి కొద్దిగా లేత పాకం వస్తే సరిపోయిద్దండి మనకి. లేత పాకం అయితే సరిపోయిద్ది. తీగ పాకం మాత్రం అస్సలు రాకూడదండి ఈ కాజాలకి. 4 కేజీలు పంచదార అండి, 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా యాలక్కాయలు కూడా వేయాలండి పగలగొట్టి. మనం పంచదార కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే పంచదార అనేది కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి పంచదార. ఇదిగోండి 3 గ్లాసులు వాటర్ వేసాను. చాలా బాగుంటాయండి, స్నాక్ ఐటమ్గా కూడా పనిచేసిద్ది. పెళ్ళిళ్ళలో, శ్రీమంతానికి, ఇలా ఏ అకేషన్స్కి అయినా సరే ఇలాంటి కాజాలు మనం చేసుకొని తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉంటాయండి కాజాలు. ఈజీగా చేసేయచ్చండి. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి కొద్దిగా పంచదార అనేది కరిగిపోయి కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోయిద్దండి. లేత పాకం అండి, ముదురుగా అస్సలు అవ్వకూడదు. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం చూద్దామండి. కొద్దిగా లేత పాకం వస్తే సరిపోయిద్దండి. ఒక గిన్నెలో నీళ్ళు వేసి చూసారండి, ఇంకా చాలు, మనకి పాకం అనేది వచ్చేసిందండి, లేత పాకం. ఇది అయిపోయిన తర్వాత చూసారా, కాజాలు అనేవి ఒకవైపు ముంచుతారండి, ఒకవైపు నుంచి ఇంకోవైపు ఏమో ఇలా పెడతారండి. ఎందుకంటే అటు మొత్తం ఇటు వచ్చేస్తుందండి, ఎక్కువ స్వీట్ అనేది అవ్వకుండా. చూసారా, ఇలా పెడతారు. అలా పెట్టగానే అటువైపుది ఇటు వచ్చేసింది కదండి, మనకి స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా బాగుంటాయండి. మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఒక్కొక్క కాజా అందులోకి వేసి ఒకవైపు ముంచుతారండి, రెండో వైపు అదే వచ్చేసింది. టేస్టీగా ఉంటాయండి కాజాలు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇలా వెరైటీ డిషెస్ అనేది చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎమ్మీగా ఉంటాయండి కాజాలు మాత్రం, సూపర్గా ఉంటాయండి. తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ కాజాలు రెడీ అయిపోయినాయండి తినడానికి. తింటే అస్సలు వదలదు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయండి కాజాలు. క్రిస్పీగా, స్మూత్గా చాలా బాగుంటాయి. స్వీట్నెస్ కూడా, మీకు స్వీట్ అనేది ఎక్కువగా కావాల్సితే మామూలుగా అందులో మొత్తం ఉంచి తీయొచ్చండి. అంతే ఫ్రెండ్స్, అల్లా హాఫీస్.